భయపడతారు సార్. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇక్కడ ఇంటెలెక్చువల్ సార్. నాకు తెలిసినంత మట్టుకు వారు ఏదన్నా మాట్లాడగలుగుతారు సార్, ఏదన్నా కూడా కన్విన్స్ చేయగలుగుతారు సార్. ఏ రకంగా కూడా వాళ్ళు తెలియకుండానే మైల్డ్గా వార్నింగ్ కూడా ఇస్తుంటారు సార్ వాళ్ళు అప్పుడప్పుడు. అయితే ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీరు అడ్వైజ్ చేస్తారు, చాలా సంతోషం. కానీ దానికి ముందు అటుపక్షం కానీ ఇటుపక్షం కానీ మాట్లాడినటువంటి ఎన్నో అంశాలు దీనికి అతీతంగా ఉన్నాయి. మరి వాటిని సెట్ చేస్తే నేను ఇవి మాట్లాడుండేది వాడిని కాదు. ఇప్పుడే గౌరవ విప్ గారు మాట్లాడుతూ అయోధ్య వరకు వెళ్ళారు. కాబట్టి నేను మహబూబ్ నగర్ దాకా వారు రాష్ట్రం దాటిపోయినప్పుడు నేను జిల్లా దాటిపోవద్దా సార్? నేను రాష్ట్రంలోనే మాట్లాడాను. కానీ నేను ఆ అంశంలో పోతలేను సార్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ సార్. బికాస్ ఐ రెస్పెక్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఐ రెస్పెక్ట్ ద డెమోక్రసీ సార్. బికాస్ డెమోక్రసీలో గెలిపోవటం అనేది సహజం సార్. మనం అన్ని చూసాం కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళట్లేదు సార్. కానీ సార్ 3000 అయ్యో మంత్రి గారు మాట్లాడి వెళ్ళిపోతే సార్. మంత్రి గారు సబ్జెక్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్దాం అనుకున్నా వెళ్ళిపోయాడు సార్. వింటారా సార్? వింటా అంటే నేను చెప్తా సార్. అరే థ్యాంక్ యూ మీరున్నారు. మంత్రి గారికి సార్, బికాజ్ మంత్రి గారు కూడా కాంపిటీటరే సార్. వారికి కూడా పెద్ద కంపెనీ ఉంది సార్, 1000 కోట్లు చేసే వర్క్ ఉంది సార్. సార్ అమృత్ సార్, దిస్ ఈజ్ అవర్ ఫండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 3500 కోట్లు మీరు 70 ఇవ్వలేదు అన్నారు సార్. ఇప్పుడు టెండర్లు జరిగి పనులు నడుస్తున్నాయి కదా సార్. 3500 కోట్లు అది కేంద్ర ప్రభుత్వం అమృత్ ద్వారా ఇచ్చినటువంటి 3500 కోట్ల గురించి మాట్లాడుతున్నా సార్. టెండర్ సార్ ఇక్కడ దాకా అమ్మ నీకు తెలియదు అమ్మా, దయచేసి ఒకటే నిమిషం అమ్మా. టెండర్ల విషయంలో ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో ఉండవు సార్. టెండర్ నోటీసులు ఉండవు సార్. ఒక టెండర్ కాపీ ఇవ్వండి సార్ నేను అడుగుతున్నా. సభాపక్షంలో ఆ 3500 కోట్లకు సంబంధించి టెండర్ నోటీసులు కానీ మొత్తం ప్రొసీజర్ కానీ లేకుంటే ఏ రకంగా టెండర్లు వేశారు దానికి క్లారిఫికేషన్ ఇవ్వమనండి. లేదంటే ఒక సిట్టింగ్ జడ్జో సిబిఐ ఎంక్వైరీ పెట్టియండి. అవి మాత్రం చేయరు సార్. ఎందుకంటే 2500 కోట్లను 3500 కోట్లకు ఎక్సలరేట్ చేసి దాన్ని వాళ్ళ మిత్రులకు ఇచ్చుకొని ఆ మిత్రులు మళ్ళీ 30% బ్యాక్ టు బ్యాక్ ఇచ్చుకుంటున్నారు సార్. కాంట్రాక్టర్ వచ్చిన వాడు 30% బ్యాక్ టు బ్యాక్ ఇస్తుందంటే 1000 కోట్ల రూపాయలు దాని కుంభకోణం ఉన్నట్లుగా సార్. ఇలాంటి కుంభకోణాలు మళ్ళొక్కసారి మేము కోరుతా ఉన్నాం మహేశ్వర్ రెడ్డి గారికి. ఇంత సీరియస్ సబ్జెక్ట్ నడుస్తూ ఉంది. డెఫినెట్లీ మీరు ఏదైతే కేంద్ర పథకాలకు సంబంధించిన అంశాల విషయంలో తప్పకుండా ప్రకటన చేయండి. అమృత్ స్కీమ్ గురించి మేము ఇట్లా ఇచ్చామని చెప్పండి. దానికి సంబంధించిన టెండర్స్కు సంబంధించిన అంశం మీరు ఏదైనా క్వశ్చన్ రూపంలో రండి, లేకుంటే షార్ట్ డిస్కషన్ పెట్టండి, లేకుంటే ఇతర రూపంలో రండి. గవర్నమెంట్ అప్పుడు ఆన్సర్ ఇస్తుంది, డెఫినెట్లీ ఆన్సర్ ఇస్తుంది. దయచేసి ఇంత సీరియస్ ఇష్యూను ఇంతకుముందే మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినారు. దీని కంటెంట్ ఏంది, దీని ఆబ్జెక్టివ్ ఏంది, ఈరోజు స్టేట్మెంట్కు సంబంధించిన ప్రాముఖ్యత ఏంది, దాని గురించి ప్రస్తావన చేసినప్పుడు ఆ యాంగిల్లో పోదామని మీ ద్వారా గౌరవ మహేశ్వర్ రెడ్డి గారు కోరుతా ఉన్నాను. మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు అదే సార్, అదే మీరు చెప్పవలసిన సబ్జెక్టు చెప్పకపోతే మీ టైం కూడా అయిపోతుంది. మీకు ఇప్పటికే 30 మినిట్స్ అయిపోయింది. మీకు ఒక 5 నిమిషాలకి ఎక్కువ టైం ఇస్తే ఇప్పుడు లాస్ట్ 5 మినిట్స్ మీకు సార్ మీరు ఒక్కరే సీనియర్ సార్. మీరు మంత్రిగా కూర్చోవాల్సిన వాళ్ళు అక్కడ కూర్చున్నారు సార్. మీరు మంత్రి కావాలి సార్. సార్ నేను ఒకటే విషయం సార్ మీరు దయచేసి మీరు మంత్రుల దిక్కు చూడండి, చేతి దిక్కు చూసి మాట్లాడండి. మిమ్మల్ని చూడండి, వారిని చూడండి సార్. మంత్రులతో మాట్లాడి మీ కామెంట్ అనేది అక్కడ జరుగుతుంది, ఇక్కడ మాట్లాడండి. మిమ్మల్ని చూస్తా సార్, ఇప్పటికే మిమ్మల్ని చూస్తా సార్. ఒక విషయం సార్, నేను ఒక సింపుల్ సార్ ఒక విషయం నేను అడుగుతాను సార్. వారు గౌరవ శాసనసభాపక్ష మంత్రి గారు గౌరవ శ్రీధర్ బాబు గారు ఒక అంశం చెప్పారు సార్. షార్ట్ డిస్కషన్కి ఈ రాష్ట్రంలో జరిగిన టెండర్ల విషయంలో వారు డిస్కషన్కి ఒప్పుకున్నారు కదా సార్. ఎప్పుడో ఏందో తమరు దానికి ఒకసారి మాకు షెడ్యూల్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. రెండోది సార్ అమృత్ అనేది డ్రింకింగ్ వాటర్ కోసం 3500 కోట్లు మొన్న వచ్చినాయి సార్. అంటే 1 రూపాయి రాలేదన్నారు కదా సార్.